ఈ సౌండ్ విన్నారా? ఎంత క్రిస్పీగా వినిపిస్తున్నాయో. టేస్ట్ కూడా అంతే బావుంటాయండి. రండి సుజీ బైట్స్ ప్రిపేర్ చేసేద్దాం. అవేనండి బొంబాయి రవ్వతో చిప్స్. ఫస్ట్ కొలతకి ఒక కప్ తీసుకొని, అందులో బొంబాయి రవ్వను తీసుకోండి. ఒక కప్ తీసుకుంటున్నానిక్కడ. అది మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా నేనిక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. దీన్ని ఒక బౌల్‌లో వేసుకొని మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లతో ఆయిల్ కూడా వేసి బాగా రబ్ చేసి కలపాలండి. రబ్ చేస్తూ కలుపుతూ కొంచెం ఉండయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం చేతితో నొక్కి పట్టుకుంటే ఉండయ్యేటట్టుగా కలపాలి. చూసారా? అలా వస్తే సరిపోతుందండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం గట్టి ముద్దలా కలుపుకోవాలండి. కొంచెం మరీ స్మూత్‌గా ఉండకూడదు. కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా బాగా కలుపుకొని ఒక్క 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. దానిపైన ఒక మూతను పెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మసాలా మిక్స్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా మిక్స్ కోసం ఇక్కడ నేను మ్యాగీ మసాలా తీసుకున్నానండి. మ్యాగీ మసాలా ఒక స్పూను, అలాగే చిల్లీ పౌడర్ ఉంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి మీరు. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేశాను. అలాగే చాట్ మసాలా ఇంకెక్కువ కావాలనుకుంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా మొత్తం ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా మనం రబ్ చేస్తూ కలపాలండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్స్‌లా చేసి పెట్టుకున్నాను. 3 బాల్స్ వచ్చాయి నాకు. వీటిని కొంచెం మైదా పిండి గాని, గోధుమ పిండి గాని ఏదైనా పర్వాలేదండి. ఇలా కొంచెం కొంచెం వేసి చపాతీలాగా కొంచెం పలచగా ఉండేటట్టే చూసుకోండి. పలచగా ఉంటేనే బాగా పొంగుతాయి. క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలాంటి మౌల్డ్స్ ఉంటే మీ దగ్గర పర్వాలేదు. లేదు అంటే మీరు స్క్వేర్ షేప్‌లో కూడా చాక్‌తో కట్ చేసుకోవచ్చండి. ఇలాగ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ మరిగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసి సిమ్‌లోని మాత్రమే వీటిని వేగించాలి. అస్సలు హైలో అనేది మీడియం గాని పెట్టకూడదు. సిమ్‌లో వేగిస్తేనే ఇవి మీకు మీరు అనుకున్న విధంగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా డిఫరెంట్ షేప్స్‌లో చేస్తే పిల్లలు తినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని, మనం కలిపి పెట్టుకున్న మిక్స్‌ను ఇందులో వేసి, స్ప్రింకిల్ చేసి బాగా కలుపుకోవాలి. మన క్రిస్పీ అండ్ టేస్టీ హ్మ్. సుజీ బైట్స్ రెడీ అయిపోయినట్లే.